కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర 1-2-3 పాదములు, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు చతుర్థ స్థాన సంచారం, శనైశ్వరుడు జన్మరాశి సంచారం వలన కఠోరంగా పరిశ్రమ చేస్తే గాని ఏ విషయంలోనూ కూడా విజయం పొందే అవకాశం ఉండదు. కనుక కష్టపడి సాధించుకోవాలి ప్రతి విషయాన్ని. అలాగే కొంత దీనత్వం కూడా జీవనం సాగే అవకాశం ఉంటుంది. గడపవలసిన కొన్ని దుర్భరమైన క్షణాలు వస్తాయి. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకి స్థాన చలనం ఉంటుంది. అలాగే జీవనంలో ఒడిదుడుకులు ఉంటాయి. అయితే వాటిని క్రమేపీ అధిగమించగలుగుతారు. సంపాదన విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయం కూడా అలాగే ఉంటుంది. ధన వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఖర్చులు అనేకం సంభవిస్తాయి. వాటి పట్ల ఈ రాశివారు చాలా జాగ్రత్త వహించాలి. శని స్వక్షేత్రంలో సంచారం వల్ల వ్యాపారంలో ఉత్థానం పతనం రెండూ ఉంటాయి. అంటే ఒక్కసారిగా వ్యాపారంలో లాభం వచ్చినట్టుగా అనిపించడం, వెంటనే నష్టం వచ్చినట్టుగా అనిపించడం అనే విషయాలు వెంటనే జరుగుతూ ఉంటాయి. అయితే వ్యవహార రీత్యా వృత్తిపరంగా ఒక స్థిరత్వం అనేది కలుగుతుంది. ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా ఆధిక్యతని పొందుతారు. కఠోర పరిశ్రమ చేస్తే మాత్రం సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. గృహ నిర్మాణ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అన్ని రంగాల వారికి కూడా మిశ్రమమైన ఫలితాలు కలుగుతున్నాయి. ధనిష్ఠా నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. శతభిషం నక్షత్రం వారికి కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితం లభిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వారు ఏకాగ్రతగా ఉంటేనే వ్యక్తిగతంగా విజయాన్ని సాధిస్తారు. చదువుల్లో ప్రతిభా పాఠవాలతో రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే వారికి అన్ని విషయాల్లో కూడా నైపుణ్యం ద్వారా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. విలాసవంతమైనటువంటి జీవనశైలిని కూడా అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. కనుక ఈ రాశివారు ముఖ్యంగా శనైశ్వరుడికి ఆ జన్మస్థాన సంచారం వల్ల కలిగేటువంటి ప్రభావానికి లోను కాకుండా ప్రతి శనివారం కూడా శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.